ఇప్పుడు వర్క్ అవుతుందా? ఓయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. ఈ రోజు వీడియో మాత్రం మామూలుగా ఉండదు, అదిరిపోయింది. మన ఛానల్లో రోజుకి ఒక కొత్త టాయ్ అయితే అన్బాక్సింగ్ చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్నా కదా, అలాగే ఈ రోజు కూడా ఒక కొత్త టాయ్ అయితే మీ ముందుకైతే వచ్చేసా. మరి ఇంకా లేట్ ఎందుకు, లేట్ చేయకుండా ఆ టాయ్ని అయితే చూసేద్దామా? వావ్ గాయ్స్, టాయ్ అయితే వచ్చేసింది. టాయ్ వచ్చేసరికి ఒక ఆర్సీ కారు కాదు, ఇదొక ఏరోప్లేన్. వావ్ గాయ్స్, నిజంగా సూపర్ ఉంది. అసలు ఒక ఏరోప్లేన్ అన్బాక్సింగ్ చేస్తానే అస్సలు అనుకోలేదు. మన ఛానల్లో ఇదే ఫస్ట్ టాయ్. సూపర్ ఉంది కదా. దీన్ని వచ్చేసరికి నేము ఎయిర్ బస్ అంటారు. ఇదిగోండి ఏరోప్లేన్ పైన ఇచ్చాడు, చూసారా? ఎయిర్ బస్ పవర్ సూపర్. అసలు చూడండి, దీనికి వీల్స్ కూడా ఇచ్చాడు. అసలు అదిరిపోయింది టాయ్ అయితే. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్, టాయ్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు అసలు ముందు ఇది వర్క్ చేస్తుందా లేదా, చిన్న చిన్న రిపేర్స్ ఉంటాయి కదా, సో అది డౌట్ చెక్ చేయాలి. చాలామందికి ఒక డౌట్ ఉంది, అసలు ఈ ఏరోప్లేన్స్లో కలర్స్ కూడా ఉంటాయా అంటే కలర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, ఇది బ్లూ. దీంట్లో మనకు అక్కడికి వెళ్ళినప్పుడు షాప్ దగ్గర ఎల్లో ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, కానీ మన ఫేవరెట్ బ్లూ, అందుకే దీన్ని తీసుకొచ్చా. అసలు ఇంతకీ దీని కాస్ట్ ఎంత పడింది, ఇక్కడ ప్రైస్ ఎక్కడ ఉందో చూస్తున్నారా? చెప్తా గాయ్స్. దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం 70 రూపీస్. చాలా అంటే చాలా తక్కువ. అసలు మన ఛానల్లో ఎంత తక్కువ కాస్ట్లో టాయ్ అన్బాక్సింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అసలు టాయ్ ఎలా పనిచేస్తుంది ఫుల్ సస్పెన్స్ అయితే ఉంది. ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, రెడీయా? రెడీ. ఏం లేదు, దీన్ని కూడా ఎలకలు కొట్టేసినాయి అనమాట. బాగా లేట్ అయింది తెచ్చి. ఒక పెద్ద కట్టలో తెచ్చాను, మొత్తం అన్నీ ఒకేసారి కొట్టేసినాయి. ఇది పనికిరాదు. కుదిరితే చివరిలో దీన్ని అయితే పగలగొట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను నేను. అబ్బా, పగలగొట్టిందాక కూడా కాదు, అదే పగిలిపోయినట్టుంది. చూసారా? ఏరోప్లేన్ మేడ్ ఇన్ ఇండియా, 3+ ఏజెస్, అంటే 3 సంవత్సరాల పిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చని. దీని మీద ఎలా యూజ్ చేయాలనేది మాన్యువల్ ఏం లేదు, డైరెక్ట్గా యూజ్ చేయడమే. బా, ఇది ప్లేను. ఏముంది ప్లేను? ఎయిర్ సూపర్, ఎయిర్ బస్ సూపర్, పవర్ ఎయిర్ప్లేన్, ఎయిర్. ఏదైనా బ్లూ కలర్ దానికి వచ్చే లుకింగే వేరు అనుకుంటా. ఏంది సన్నగా ఎంత పొడుగుంది. అసలు విండోస్ చూడండి ఎన్ని ఉన్నాయో. సీటింగ్ దగ్గర దగ్గర 300, 500 దాకా సీటింగ్ ఉంది. ఫ్రంట్ ఇది సన్నగా భలే ఉంది కదా ఫ్రంట్. ఇది బ్యాక్. ఇక్కడ మనకి రిమోట్ కంట్రోల్ కాదు, ఇది బ్యాటరీ కాదు. ఇప్పటిదాకా మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసిన టాయ్స్ మొత్తం కూడా రిమోట్ కంట్రోల్ లేదంటే బ్యాటరీస్, కానీ ఇది మాత్రం అలా కాదు, చాలా డిఫరెంట్. ఈ టాయ్ వచ్చేసరికి ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. గ్యాస్ ఇప్పుడు టాయ్ ఉంది కదా, టాయ్ వచ్చేసరికి ఇదిగోండి బ్యాక్ సైడ్ వీల్స్ ఉన్నాయి. బ్లాక్ వీల్స్ 2 ఉన్నాయి, ఫ్రంట్ రెడ్ వీల్ ఒకటి ఇచ్చాడు, అంటే ప్లేన్ ఎలా దిగినప్పుడు ఎలా పడుతుంది కదా అలా. సో ఇది కీ. దారం ఇచ్చాడా? బాబా బాబా, సో ఇది అందుకే 3 సంవత్సరాల పిల్లలు మాత్రమే ఆడుకోవాలి, మనకు సరిపోదు. అప్పుడప్పుడు ఇది స్ట్రక్ అవుతూ ఉంటుంది కూడా, మళ్ళీ ఎందుకు కొన్నావా అనిపించింది. సో అందుకే జస్ట్ 70 రూపీస్కే ఈ టాయ్ వచ్చింది. హై కాస్ట్ అయితే రాదు. ఇది రావట్లేదు చూడండి, స్ట్రక్ అయిపోయింది. దీన్ని సెట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ నేను. ఇంకోటి మనకి దీనికి వెళ్ళిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, చాలా దూరం పోయింది. అట్లా వదిలేనో లేదు, వెళ్ళిపోయింది. సో మనకి రెక్కలు ఇచ్చాడు, ఇది తెలుసు కదా రెక్కలు. వీటిని ఎలా ఫిక్స్ చేయాలనేది అర్థం కాలేదు. వీటిని ఫిక్స్ చేద్దాం, అప్పుడు ప్లేన్ సూపర్ ఉంటుంది. ఇదిగోండి, కమాన్ కమాన్. ఏంది ఇవి? ఇదిగోండి ఇచ్చాడు క్యాప్లు. ఎలా కూడా అర్థం కావట్లేదు, ఎక్కడ పెట్టాలి వీటిని. రెక్కలు అయితే ఇక్కడైనా అర్థమవుతుంది. కమాన్. యా, ఒక రెక్క అయితే ఫిక్స్ చేశా. అసలు ప్లేన్ ఎంత బాగుందంటే, ఇది జస్ట్ 70 రూపీస్ అంటే నమ్మబుద్ధి కావట్లా. ఒకసారి చూడండి, ఒక రెక్క బిగిస్తే ఎలా అయిపోయిందో. పవర్ సూపర్ అని ఉంది కదా. సో ఇప్పుడు మొత్తం ఫిక్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. కమాన్ కమాన్, రెండో రెక్క కూడా బిగించేద్దాం.
ఇలాంటి ప్లేన్స్ అన్బాక్సింగ్ చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అబ్బా 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 ఏముంది ఇది. తర్వాత కొన్ని క్యాప్స్ ఇచ్చాడు. ఎక్కడ పెట్టాలి వీటిని? ఎలా ఎలా ఇక్కడ ఇలాగా అర్థం కావట్లేదే. ఇదిగోండి ఇంకోటి ఇది ఇచ్చాడు, చూద్దాం. గాయస్ మొత్తానికైతే ప్లేన్ అయితే ఫిక్స్ చేసేదా ఒకసారి చూడండి. ప్లేన్ వచ్చేసరికి ఇలా ఉంది కదా, ఇదిగోండి. సో ఈ క్యాప్స్ కూడా ఇచ్చేసాడు. ఈ క్యాప్స్ వచ్చేసరికి మనకి మంటలు వస్తాయి కదా, దానికి సంబంధించింది. ఈ బ్యాక్ సైడ్ ఇదిగోండి సేమ్ దీనికి పెట్టినట్టే పెట్టేయాలి. చూసారా, ఒకటి వెనక్కి ఒకటి ముందుకు పెట్టేసా, ఇలా కాదు. ఇది అది చూసారా ఎలా ఉందో. మొత్తం ప్లేన్ మొత్తం ఫిక్స్ అయిపోయింది, రెడీ అయిపోయింది. బాబా బాబా అసలు ఎలా ఉందో చూడండి. ఒక రియల్ ప్లేన్ ఉన్నట్టు ఉంది చూసారా. మొత్తం ఎయిర్ వచ్చేది కానివ్వండి, ఆ వింగ్స్ కానివ్వండి. కాకపోతే బ్యాక్ సైడ్ ఒకటి మిస్ అయింది, ఇటు పక్కది అది ఎక్కడో పడిపోయింది. అద్దరిపోలా. సరే ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నడిపి ఏం మామూలుగా లేదు, సూపర్ ఉంది అసలు. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో. దగ్గర దీంట్లో 300 మంది ప్యాసింజర్స్ అయితే వెళ్ళొచ్చు. దీని కాస్ట్ ఓన్లీ 70 రూపీస్. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. వావ్, చాలా ఈజీ. గాయస్ దీన్ని నడపాలంటే మాత్రం ఒక పెద్ద గ్రౌండే కావాలి. అది కొంచెం లూజ్ చేసుకుందాం. ఓకే రెడీ. బాబా ఎంత కలర్ఫుల్ ఉంది. అరే ఇది దారం. అది నాకెందుకో దీన్ని చూస్తుంటే 70 రూపీస్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే దీని లుకింగ్ అలా ఉంది. వదులుదామా? రెడీయా? కమాన్. చాలా దూరం వెళ్ళింది. ఏయ్ ఏయ్, ఓ మై గాడ్, మినిమం దీనికి ఎంత ప్లేస్ ఉండాలి. షట్ గాయస్, ఇప్పుడు దాని కింద నుంచి అయితే మన ఏరోప్లేన్ అయితే వెళ్తుంది. రెడీ? వావ్, అక్కడ స్ట్రైట్గా చాలా పైపులు ఉన్నాయి. ప్లేన్ అయితే దాంట్లోంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రెడీ? 1 2 3. మై గాడ్, అదిరిపోయింది. చూసారు కదా, కాసేపు ఆడుకున్న నాకే నీరసం వచ్చింది. ఆడి 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 అసలు మామూలుగా లేదు. ప్లేన్ సూపర్ అయితే ఉంది. లుకింగ్ బాగుంది. ముందు అసలు ఎంత సూపర్ ఉందో చూడండి. రియల్ ప్లేన్ కన్నా అదిరిపోయింది ప్లేన్ అయితే. సరే, ఇంకా దీన్ని అయితే మనం ఎక్కువసార్లు యూజ్ చేయలేము. బాగా చిన్నపిల్లలు ఆడుకునే ప్లేన్ ఇది, మనకి సెట్ అవ్వదు.
ఒకసారి ఎలా ఉంటుందో ఏంటి అని అన్బాక్సింగ్ అయితే చేశాను. దీన్ని ఇప్పుడైతే నేను డిస్మాంటిల్ చేయబోతున్నా. మంచి ప్లేను, డిస్మాంటిల్ చేయడానికి నాకు మనసు అప్పట్లేదు, కానీ తప్పదు, డిస్మాంటిల్ చేయాల్సిందే, లోపల ఏముందో చూడాల్సిందే. ఓకే గాయస్ ప్లేన్ అయితే డిస్మాంటిల్ చేసేద్దాం. ఇంకా లేట్ ఏం లేదు దీంట్లో, ఎందుకంటే బాగుంది ప్లేను, బట్ కానీ మన ఏజ్లో యూజ్ అవ్వదు ఇది. సో ముందు మన ఏంది కాన్సెప్ట్, లోపల ఏముందో చూడాలి. ప్లేన్ ఎలా వర్క్ అవుతుందో చూడాలంటే తీసేయాల్సిందే. బా తుక్కు అయిపోయింది ప్లేను, ఇంకా తిరుగుతుంది. అయ్యో చూసారా ప్లేన్ ఇంకా ఎలా వర్క్ అవుతుందో. అయ్యో ఇంకా భలే వర్క్ అవుతుంది కదా. ఇప్పుడు వర్క్ అవుతుందా? ఓయ్ అరే కమాన్ ప్లేన్ ఇది మెయిన్ రీజన్, ఇదే ఇంజన్. చూసారు ఎలా అవుతుందో, దీనివల్లే ప్లేన్ ముందుకు వెళ్ళిపోతుంది. అర్రే ఓయ్ అర్రే అసలు ఇది కూడా వేస్ట్. మనం తీసుకొచ్చిన ప్లేన్ మొత్తం ముక్కలు చేసేసాం. అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ 70 రూపీస్, లీవ్ ఇట్, ఏం పర్లేదు. ఇంకొక మంచి టాయ్తో సూపర్గా ఉండాలి ఈసారి టాయ్ అయితే. అలాంటి టాయ్ తీసుకొచ్చి మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీడియోస్ సూపర్ ఉంటాయి. సబ్స్క్రైబ్.